హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను కూడా బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మధ్యన మాడపల్లిలో అయితే ఉన్నాయన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ సర్దానాథ్ అయితే మనకైతే గత 2-3 కిలోమీటర్స్ అయితే ఉంటారనమాట. మనకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి అయితే ఆవులు వచ్చాయి అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ గత 11 ఆవులు అయితే వచ్చాయన్నమాట. మొత్తానికి అయితే ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నా మనకైతే తెలియదు, అన్నమాటలు అయితే కనుక్కుందాం అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ధరలు ఎంతవరకు ఉన్నాయి, పాలు ఎంతవరకు ఉన్నాయి, అవి కూడా అన్నమాటల్లో కనుక్కొని ఒక్కసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అనమాట. ఫస్ట్ అయితే నా వీడియోస్ ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మనకైతే ఆవుల కాడికి అయితే వెళ్ళిపోయాం రండి. మనకు వచ్చేసి ఈ ఆవులు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు ఒక్కసారి అయితే అన్న మాటల్లో గ్యారంటీలు ఇంకేమైనా ఉంటే మనకు ఆవులు అయితే కొట్టుకుపోయినాక కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి అట్లా అని చెప్పేసి అన్న మాటల్లో అయితే అనుకున్నాం. అన్న గ్యారంటీ ఏమైనా ఉంటా అన్న? ఇక్కడ పాలవాళ్ళకి మాత్రం గ్యారంటీ ఇస్తామన్నా. ఓకే, ఈనవాళ్ళకి ఇలాంటి గ్యారంటీ ఉండదన్న. ఓకే, పాలవాళ్ళకు 2 రోజులు కాకుండా 3 రోజులు 4 రోజులు పాలు పెట్టుకొని 2 పూటలు పాలు పెట్టుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. గ్యారంటీ ఉంటుంది పాలవాళ్ళకి. ఓకే, ఈనవాళ్ళకి ఇలాంటి గ్యారంటీ ఉండదన్న. ఓకే, మనకు చూసినారు కదా అన్న అయితే ఈ విధంగా అయితే చెప్తారు అనమాట. మనకు వచ్చేసి ఈ వారం ఎంత వచ్చినాయన్న, ఎన్ని ఆవులు వచ్చినాయి? ఈ వారం మొత్తం మహారాష్ట్రకి వెళ్ళి 7 ఆవులు వచ్చినాయన్న, వైజాగ్కి వెళ్ళి 5 ఆవులు 12 ఆవులు వచ్చినాయన్న మొత్తం. ఓకే, అందుకెళ్ళి వైజాగ్ ఆవులు ఒక 2 ఆవులు అమ్మినా, మహారాష్ట్ర ఆవులు ఒక 3 ఆవులు అమ్మినా, 3 ఆవులు అమ్మినాం, 5 ఆవులు అమ్మినా మొత్తం. ఓకే, ఇప్పుడు మీ తాన ఈయన ఎటువంటి ఉన్నాయి, ఈయన అంటే ఈయన ఎన్ని ఉన్నాయి? పాల ఆవులు 5 ఆవులు ఉన్నాయన్న. ఓకే, ఈనెట్ ఆవులు 2 ఆవులు ఉన్నాయన్న. 2 ఉన్నాయి. మనకు ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? ధరలు చూడన్న 45,000 నుంచి 90,000 వరకు ఉన్నాయన్న. 90,000. పాలు ఎంత వరకు కట్టుకోవచ్చు, ఎంతవరకు? 4 లీటర్ల నుంచి పూటకి 8-9 ఇచ్చే వరకు ఉంటుంది. ఓకే, 9 వరకు లాస్ట్ అయితే 9 వరకు అయితే ఉన్నాయంట. మన ఫస్ట్ కొత్త పనా అన్న 6 పండు ఉందన్న. ఓకే, ఈసారి ఈత 2వ ఈత ఇది. ఓకే, ఇది పూటకి 9-10 ఇస్తుంది అన్న. 9-10 పూటకి. ఓకే, ఈనడానికి ఒక 3-4 రోజులు ఉందన్న. 4 డేస్ పెట్టుకోవచ్చు. 4 డేస్లో లీనేస్తుంది. ఓకే, రోజు మీద 18 లీటర్లు 20 లీటర్ పక్కా ఇస్తుంది అన్న. ఇది. ఓకే, మనకు చూసినారా ఇది ఎన్ని అవుతా ఉంటానా? 2వ ఈత అన్న. 6 పండు ఉన్నాయన్న. ఇప్పుడు 6 పండు 2 అవుతా ఉంటా. మనకు వచ్చేసి మనకి ఇది హెచ్ఎఫ్ కదా, ఇది హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అన్న. హెచ్ఎఫ్ క్రాస్ 70% హెచ్ఎఫ్ ఉంటుంది అన్న. ఓకే, ఈయనిందా ఈయనకి ఉందన్న ఒక 3 రోజులు 4 రోజులు ఇంకా 4. ఓకే, మనకైతే ఇంకా ఈనాడానికి అయితే ఇంకా 4 డేస్ అయితే టైం ఉంటా అంట. ఏది లేదన్న, సంఖ్య కూడా మంచిగా జారింది. ఓకే, అంటే 2 అవుతావా ఇది? 2వ ఈత ఉంటుంది అన్న. ఓకే, మనకు ముందు ఆవు కూడా. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్పగలుగుతున్నా? ఇది 1,00,000 రూపాయలు చెప్పినా. ఓకే, ఫైనల్ రేట్ 90,000 ఇచ్చేస్తాను. 90,000. 90,000. ఓకే, మనకైతే పాలు అయితే 18 లీటర్ల వరకు 18 లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది అన్న రోజు మీద. ఓకే, మనకు చూసినా 90,000 అయితే చెప్తారనమాట. మనకు 9-18 వరకు అయితే ఇస్తాను అయితే అన్నమాట అన్న అయితే చెప్పడం జరిగింది. మనకు చూసినా కదా మనకైతే ఫస్ట్ చౌకత అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. అండ్ చూడొచ్చు దీని పొడవు కూడా ఒక 4 డేస్లో అయితే ఏంటుంది అనమాట. తన్నుడు విన్నుడు కూడా ఏం లేదు. మనకు వచ్చేసి డైరెక్ట్ బకెట్ పడితే పాలు ఉండడే ఉంటుంది. ఓకే, ఓకే, నిదానం అయితే ఉందన్నమాట. ఓకే, ఓకే, చూసినారు కదా మనకి. చూసినారా ఒక్కసారి అయితే నడిపించి మీకు తెలుస్తుంది కదా, నడిపించి అయితే చూద్దాం అనమాట. కొంచెం ముందుకెళ్ళనా చూడొచ్చు ఆవు ఏ విధంగా ఉంది మనకైతే మీకు కూడా తెలుస్తుంది కదా. ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫస్ట్ ఆవు అయితే. అండ్ వచ్చేసి 4 డేస్ అయితే వినడానికి అయితే రెడీ ఉందన్నమాట. అన్న సెకండ్ ఆవు కొత్త చెప్పనా? ఇది కూడా 6 పండ్లు ఉందన్న. ఓకే, దీన్ని ఒక 3 రోజులు అవుతుందన్న. ఓకే, ఇప్పుడు 8 లీటర్లు ఇస్తుందన్న. 16 లీటర్ వీడిని 3 రోజులు అవుతుంది. ఓకే, 16 లీటర్లు ఉన్నాయన్న ఇప్పుడు రోజు మీద. ఓకే, 2 పూటలు 16 లీటర్లు వెండుకొని తీసుకొని పోండి. ఓకే, అంటే ఒక్కరోజు అయితే 8 వరకు అయితే ఇస్తుంది అనమాట. 8 వరకు పూటకి 8 వరకు అయితే ఇస్తుందంట. మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఎన్ని అవుతా ఉంటానా? ఇది ఇది కూడా 2 అయితే ఉంటుంది అన్న. 2 అవుతావు. ఇది కూడా 2 అయితే ఉంటుంది. ఓకే, ఒక 2 లీటర్లు పెరగొచ్చు అన్న. ఇది కూడా 9-10కి వస్తుంది పూట. ఓకే, మనకు మినిమం ఇప్పుడు 2 అవుతా అనమాట. 2 అయితే ఇది ఆడలాగా ఉంది. దీని కూడా ఈనింది కదా. 3 రోజులు అయితే 8 లీటర్లు పక్కా ఉన్నాయన్న. ఓకే, మనకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ పాలు చెక్ చేసుకొని ఒక 2 పూటలు చెక్ చేసుకొని తీసుకోపోవని చెప్పేసి అన్న అయితే చెప్పడం జరిగింది మనకు వచ్చేసి. అండ్ మళ్ళీ దీని ధర ఏం చెప్పగలుగుతున్నానా? ఇది 98 చెప్పినా. ఓకే, ఫైనల్ రేట్ 88,000 ఇచ్చేస్తాను. 88,000. ఓకే, 98 చెప్తే 88 అంటే ఇక 10,000 అయితే తగ్గించారు అన్నమాట. ఫ్రెండ్స్ చూసినా కదా మనకైతే. 88,000 8 లీటర్లు వెండుకొని తీసుకొని పోండి. చూడొచ్చు ఫ్రెండ్స్ ముంగల కూడా వచ్చి అవైతే ఈ విధంగా ఉంది. ఒక్కసారి అయితే ఇప్పి అయితే నడిపించి చూపిద్దాం రండి. చూసిన కదా ఒకసారి అయితే నడిపించి చూపిద్దాం. మనకు అయితే మీకు కూడా తెలుస్తాగా అర్థమవుతుంది కదా. ఒకసారి అయితే ఆవు ఎట్లుందని అనేటిది ఇక చూడొచ్చు. ఆవైతే సెకండ్ ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకైతే 88,000 అయితే చెప్తారు అనమాట. ఈయనింది 3 రోజులు అయితే అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా. నెక్స్ట్ త్రాడకి అయితే వెళ్ళిపోయాం రండి. ఫ్రెండ్స్ చూసినారా మనం అయితే త్రాడవ దగ్గర అయితే ఉందన్నమాట. అన్న త్రాడవ కొత్త చెప్పనా? ఓకే, ఇది ఒక 3-4 రోజులు లీనేస్తుంది. త్రాడవ. ఓకే, ఇది 3 అయితే ఉంటుంది అన్న. ఈ ఆవు. ఓకే, ఇది కూడా రోజు మీద పూటకి 8-9 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే, అంటే ఈనాడానికి అయితే ఒక 3-4 రోజులు లీనేస్తుంది అన్న. ఓకే,
ఆవు నిదానం ఉంది, తన్నుడు ఎగురుడు అలాంటిది ఏది లేదన్న. ఫ్రెండ్స్ చూసినారు కదా, మనకైతే 3-4 డేస్లో అయితే ఈనడానికి అయితే రెడీ ఉంది అనమాట. మనకు వచ్చేసి మనకు 3 అయితే ఇది 90% హెచ్ఎఫ్ ఉందండి. హెచ్ఎఫ్ ఇది జరగకుండా మెయింటైన్ చేస్తే పూటకు 10 లీటర్లు కూడా ఇస్తుంది అన్న. 10 లీటర్లు కూడా ఇస్తుంది. ఓకే, మనకు చూసినారు కదా. ఈనేస్తుంది అన్న. ఓకే, అంటే 3-4 డేస్లో ఈనుతుంది. మనకైతే త్రాడావు అంటే 3 అవుతావంట. మనకు వచ్చేసి చూసినారా, మనైతే 3వ కథ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు ధర ఏం చెప్తున్నానా? ధర చూడన్నా ఇది 85,000 చెప్తున్నా. ఓకే, ఫైనల్ రేటు 78,000కి ఇచ్చేస్తాం. 78,000 ఇచ్చేస్తాం. ఫ్రెండ్స్ చూసినారా, 78,000 అయితే చెప్తారు అనమాట. మనకైతే ఫైనల్ రేట్ అయితే 3 ఆవులు కూడా పూటకి 8-9 లీటర్ తక్కువ ఆవులు కావన్నా ఈ 3 ఆవులు. ఓకే, మనకు పచ్చావు చెక్కడా త్రాడావు? ఓకే, 8-9 పక్కా ఇస్తాయి. ఓకే, మనకు చూసినారు కదా, మనకైతే త్రాడావు కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట. చూడొచ్చు. అండ్ ఒకసారి అయితే ఇప్పి నడిపిద్దాము, మీకు కూడా అర్థమవుతుంది కదా ఎట్లుందో దీని కథ అనేటిది. చూస్తున్నారు. ఓకే, ఇప్పుతున్నాం మనం అయితే, ఇప్పినాక నడిపిద్దాం. నేను చూసినారు కదా, మనకైతే త్రాడావు అయితే 3 అవుతాం అనమాట. మనకు వచ్చేసి త్రాడావు అయితే మనకు మొత్తానికి అయితే 78,000 78,000 78. ఫ్రెండ్స్ 78,000 అయితే చెప్తారు అనమాట. మనకైతే ఆవుకైతే చూసినారా, ఆవు అయితే ఈ విధంగా ఉంది. చూసినారు కదా, మనం అయితే 4వ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అన్న 4వ కొత్త పనా? ఓకే, 8 లీటర్లు ఇస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ 4వ ఆవు అనమాట. ఇది వచ్చేసి మనకైతే ఈయనైతే 3 రోజులు అయితే ఇస్తుందంట మనకు వచ్చేసి. అండ్ మనకి హెచ్ఎఫ్ జెర్సీ ఇది హెచ్ఎఫ్ క్రాస్. చూసారు కదా, ఆవు అయితే మనకైతే 4వ కథ అనమాట. మనకు వచ్చేసి ఇది మనకు ధర ఏం చెప్పగలుగుతున్నావు? 85,000 చెప్తున్నా. 85,000 ఫైనల్ 75,000కి ఇచ్చేస్తాం. 75,000 ఇది అన్నీ అవుతా ఉంటానా? 3 అయితే ఉంటుంది అన్న. ఈసారి 3 అవుతా. ఇప్పుడు ఇంతే, ఇది మొన్ననే 3 రోజులు అవుతుంది. ఓకే, ఈయన కదా 14 లీటర్ పాలు ఇస్తుంది. ఆల్లాగా ఉంది, హెచ్ఎఫ్ లాగా ఉంది. ఆల్లాగా హెచ్ఎఫ్. ఓకే, మనకు చూసినా కదా, ఆవు కూడా ఈ విధంగా అవుతుంది అనమాట. నిదానం ఉంటాయి ఆవులు అయితే. మొత్తానికి అయితే తన్నుడు బిన్నుడు ఏముండదు అనమాట మనకైతే. ఓకే, మనకు ఫైనల్ రేట్ ఏం చెప్తున్నాం? 75,000కి ఇచ్చేస్తాను ఫైనల్ రేట్. 75,000. దాన్ని చూసినారా, మనకైతే ఆవు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే నడిపిద్దాము ఇప్పి. చూసినారా, ఒకసారి అయితే నడిపిద్దాము. మనకు 4వ కథ అయితే అలా కొంచెం ముందుకెళ్ళానా? చూసినారు కదా, మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఆవు అయితే. ఫ్రెండ్స్ చూసినారా, మనం అయితే 5వ దగ్గర అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు జెర్సీ ఆవులు అనమాట. అన్న దీని కథ చెప్పనా? 5వది ఇది ఒక 5 రోజులు అయింది అన్న. ఈయన ఓకే, ప్రస్తుతానికి 4.5 ఇస్తుంది. ఇది రోజు మీద 9 లీటర్లు ఇస్తుంది. 9 లీటర్లు. ఓకే, దీని రేటు 55,000 చెప్పినా. 55,000. ఫైనల్ రేట్ 45,000కి ఇచ్చేస్తారు. 45,000. ఓకే, మనకు చూసినా 45,000 అయితే చెప్తారనమాట. మనకు వచ్చేసి ఇది ఎన్ని అవుతా ఉంటానా? 2 అయితే ఉంటుంది అన్న. 6 పండ్లు ఉంది. 6 పండ్లు. తన్నుడు ఎగురుడు ఏది లేదండి. ఓకే, మనకైతే పూటకి ఎంత 4.5 ఇస్తుంది అన్న. ఇప్పుడు 3.5-4.5 అయితే ఇస్తున్నా. 4.5 పక్క. ఓకే, చూసినారు కదా, మనకైతే 5వ కథ కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకైతే ఫైనల్ రేట్ 45,000 అంటున్నాం. ఫైనల్ రేట్ చెప్పుడు 55,000, ఫైనల్ రేట్ ఇచ్చాడు 45,000. 45,000 చూసినారు కదా. ఇప్పుడు ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఒకసారి అయితే ఇప్పుదామా చూద్దామా? ఒకసారి అయితే ఇప్పి నడిపించి ఊదాం ఫ్రెండ్స్, మీకు కూడా అర్థమవుతాయి కదా ఆవైతే ఎట్లుందంటే అవి మీరు చూడొచ్చు. చూసినా కదా, ఆవైతే చూద్దాం ఒకసారి నడిపించి. ఈ విధంగా అయితే ఉందన్నమాట 5వ అయితే. ఓకే ఫ్రెండ్స్ చూసినా కదా, మనం అయితే 6వ దగ్గర అయితే ఉన్నానమాట. అన్న 6వ కథ అయిపోనా? 4 వాళ్ళు ఉందన్న. తొలసూరు ఇది ఇప్పుడు 2 గంటలకి నేను అల్లాగా ఉందన్న. ఫ్రెండ్స్ చూసినారు కదా, అక్కడైతే ల్యాగ్ అయితే వండుకుందనమాట. అక్కడే వండుకుందనమాట. ఓకే, ఇది కూడా రోజు మీద 10-12 లీటర్లు ఇస్తుంది. ఇది పూటకి 5-6. ఇప్పుడు జున్నుపాలు అవుతున్నాయా? జున్నుపాలు అవుతున్నాయి. ఓకే, మనకు చూసినారు కదా, మనకైతే 5వ కథ అనమాట. 6వ కథ అనమాట. మనకు వచ్చేసి మనకు ఇది పాలు ఉండేసిన. ఓకే, మనకైతే ఓకే, మనకి ఇది 2 అవుతావా? ఇప్పుడు ధర ఇప్పుడు ఓకే, మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ చూసినారు కదా, అక్కడైతే ఇందాక చూపించిన కదా ఆల్రెడీ ల్యాగ్ అయితే అక్కడ ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఇది ధర చెప్పగలుగుతున్నా? ఇది చెప్పుడు 65,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ రేట్ 58,000కి ఇచ్చేస్తాను. 58,000. ఫ్రెండ్స్ చూసినారు కదా, 58,000కి అయితే ఇస్తారంట. మనకు వచ్చేసి ఆవైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇందాక పాలు ఉంటారు కాబట్టి పొడుగు అయితే కనిపిస్తలే అనమాట. చూసినారు కదా, జున్నుపాలు అయితే తీసేసారు అనమాట. అన్న లాస్ట్ ఒక తెప్పనా? నిన్న మార్నింగ్ ఇన్నిందన్న. ఇది ఓకే, జున్నుపాలు 5 లీటర్లు ఉన్నాయన్న. జున్నుపాలు 5 లీటర్లు ఉన్నాయన్న. ఓకే, ఇది కూడా 4 పండు ఉందన్న. ఇది కూడా ఇప్పుడు మనకి ఇది ధర ఏం చెప్పగలుగుతున్నాను? 68,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ ఇది కూడా 58,000కి ఇచ్చేస్తాను. 58,000. నేను చూసినారు కదా, 58,000కి అయితే ఇస్తారంట మనకు. పూట రోజు మీద 10 లీటర్లు ఉన్నాయన్న. పూటకి 5 లీటర్లు ఉన్నాయి. అంటే పూటకి 5 షేర్ల వరకు అయితే.
ఓకే ఇస్తుందంట మనకైతే. ఇది ఈనింది అంటే మనకు 4 days అవుతుందా? నిన్న మార్నింగ్ మనకైతే నిన్న మార్నింగ్ ఇందంట మనకు వచ్చేసి. ఓకే కోలాగా ఉందంట మనకు వచ్చేసి ఇది. అండ్ మనకైతే ఇప్పుడు ఫైనల్ రేటు 58,000. ఓకే మనకు చూసినారు కదా మనకైతే ఇది 2 అవుతా ఉంటానా? 4 పనులు అంటే 2 అవుతుందా? 1 అవుతా? ఓకే చూసినారా మనకైతే లాస్ట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడొచ్చు దీని పొడుగు చూడొచ్చు ఏ విధంగా ఉందా. అవైతే ఈ విధంగా ఉంది.